అందరికీ నమస్కారం. ఇప్పుడు చిన్న ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ చేరి ఉండే తల్లిదండ్రులందరూ కూడా మంచి బిడ్డగా తీసుకోవాలి అని గాఢమైన ఇష్టం, గట్టి సంకల్పం ఖచ్చితంగా రావాలి. ఈ 9 నెలలు కూడా సంతోషంగా ఆ బిడ్డతో అనుబంధం పెంచుకోవాలి. డెలివరీ హ్యాపీగా, ఈజీగా, సేఫ్గా చేసుకోవాలి. పెంచేటప్పుడు కూడా శ్రమ లేకుండా ఈ టాక్ టు బేబీ డెలివరీ తర్వాత కూడా కంటిన్యూ చేసి చాలా మంచి బిడ్డని, చాలా మంచి పౌరుడిని ఫ్యామిలీకి, సమాజానికి అందిస్తారు. ఇది పక్కన ఉండే వాళ్ళందరికీ కూడా ఈ ఇష్టం ఎక్కువగా ఉండి ఫ్యామిలీ అంతా కూడా ప్రోత్సహించి మంచి ఆ తల్లికి ప్రెగ్నెన్సీలో అన్ని రకాల హెల్ప్ అందిస్తూ అందరూ కూడా ఆ బేబీని ఆహ్వానిస్తే ఆ బేబీ మంచి బిడ్డగా తీర్చిదిద్దడంలో ప్రతి వాళ్ళకి కూడా ఆ బాధ్యత ఉంది అనేది అనుకొని అందరూ కూడా మంచి బిడ్డల్ని, అందరు పుట్టే ప్రతి బిడ్డ కూడా మంచిగా ఉండాలి అనే సంకల్పం అందరికీ కూడా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మనం టాక్ టు బేబీ గురించి చెప్తాము. మనతో ఉండి డెలివరీ చేసుకొని టాక్ టు బేబీ బాగా పాటించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. ఇది వాళ్ళు చెప్పినప్పుడు మనం బాగా మనసు పెట్టి వింటాం. ఎందుకంటే చాలా డౌట్స్ క్లియర్ అయిపోతుంది. ఆ గట్టి సంకల్పం, ఇష్టం అనేది ఒక్కొక్కసారి మనకి రాదు. ఇటువంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు, అది వినేటప్పుడు మనం ఈజీగా ఆ స్థాయిని అందుకోగలుగుతాం. అందుకని అటువంటి వాళ్ళు చెప్పేటప్పుడు మనం దాన్ని బాగా ఆహ్వానిస్తాం. నాకు అసలు ఫస్ట్ 2 అబార్షన్స్ అయిపోయాయి. నేను అసలు హోప్స్ వదిలేశాను. నాకు అసలు బాబు పుట్టాడా లేదా అని నేను వదిలేశాను. మేడం దగ్గర వచ్చిన తర్వాత, నువ్వు ఏం భయపడవాక, నీ టెన్షన్తో నీకు మళ్ళీ మిస్క్యారేజ్ అవ్వచ్చు, నువ్వు వదిలే దేవుడి పైన, నీ చేయి పెట్టు పొట్ట పైన, అప్పుడు నువ్వు మాట్లాడు, నీకేం కాదు, 9 months దాకా నువ్వు బాగా హెల్తీగా ఉంటావు అని అలా చెప్పుకో. డైలీ మాట్లాడు బాబుతో. నువ్వు 9 months అయిన తర్వాతనే నేను చెప్పినప్పుడు నువ్వు బయటికి రావాలి, అది కూడా నార్మల్ డెలివరీతోనే అని మేడం చెప్పారు. నేను అలాగే చెప్పేదాన్ని. డైలీ మార్నింగ్ అని కాదు, ఎప్పుడు అయితే అప్పుడు మాట్లాడేదాన్ని. నువ్వు అలా ఉండాలి, నువ్వు ఏం చదువుకుంటావు నీ ఇష్టం నాన్న, నువ్వు హ్యాపీగా ఉండాలి లైఫ్ అంతా అని అలాగా చెప్పుకునేదాన్ని. ఎవ్రీడే నేను మాట్లాడేదాన్ని. అప్పుడు 9 months అప్పుడు కూడా కొంచెం ప్రాబ్లం అయింది. ఆయన ఏందో వేసుకున్నాడు, ఫేక్ వేసుకున్నారు. మేడం నాకు చెప్పలేదు. ఫస్టే ఈమె టెన్షన్లో ఉంది, ఎందుకు చెప్పాలి అని నా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ పిలిచి చెప్పేశారు. కానీ నాకు చెప్పలేదు మేడం. అయినా నేను తెలుసుకున్నాను ఏంటో ప్రాబ్లం ఉంది నాలో. అప్పటికప్పుడే స్కానింగ్ పంపించేసి మేడం అంతా ఫెసిలిటీ చాలా బాగా చేసేవారు. కిందే స్కానింగ్ నాకు ప్రాబ్లం ఉందని చాలా బాగా చూసుకున్నారు. అప్పుడు నేను చెప్పుకునేదాన్ని, నాకేంటో ప్రాబ్లం ఉంది, నువ్వేమో హెల్తీగా రావాలి నా దగ్గర. 2 hours డెలివరీ టైం. మేడం వచ్చి, ఏంటో నాన్న నీకు అది పేగు వేసుకున్నారు, నీకు ఆపరేషన్ అవుతుంది అని చెప్పి అంతా రెడీ కూడా చేసుకున్నారు మేడం. నేను చెప్పుకునేదాన్ని, నువ్వు ఆపరేషనో నార్మలో నువ్వు హెల్తీగా కావాలి, నాకు అది అంతా అవసరం లేదు అని చెప్పుకున్నాను. మేడం నార్మల్ నాన్న అని చెప్పి అప్పటికప్పుడే తీసుకుని వెళ్ళి డెలివరీ అయిపోయింది, బాబు పుట్టాడు. తర్వాత రెస్ట్ లో ఉన్నప్పుడు ఏమేమి ఇష్టమైంది? నువ్వు దోశ అంతా తినలేదు. నేను నాకు అసలు ఏం తినేది దానే కాదు. నేను అసలు మేడం వచ్చి ఇడ్లీ మంచిది నాన్న చెప్పేవారు. మార్నింగ్ టైం ఇడ్లీ, నైట్ టైం ఇడ్లీ, దానికే బిర్యానీ, దానికి అన్ని నాకు ఇష్టం వచ్చిన వంటలన్నీ దానికి చూసుకొని ఇడ్లీ తినేసేదాన్ని. మధ్యాహ్నం వచ్చి టమాటో చట్నీ, ఇంకా చెప్తారు కదా మేడంకి ఇంకా గుర్తుంది. 7 years అయిపోయింది బాబు పుట్టి నాకు.
అయినా మేడంకి ఇంకా నేను నా గురించి బాగా గుర్తుంది. అలాగా నేను 4 వెజిటేబుల్స్, ఎందుకంటే వేడి అయిపోతే ఎక్కడ మధ్యలో అబార్షన్ మిస్క్యారేజ్ అయిపోద్దు అని నాకు భయం. చల్లది తింటే ఎక్కడ బాబుకి బాగుంటుంది ఏమొద్దు అని అది భయం. నేను మేడం దగ్గర వచ్చి ఎవ్రీ టైం ఇలాగే మెడిటేషన్, కౌన్సిలింగ్ అన్ని మేడం చెప్పేవారు. అలాగా తీసుకొని హెల్తీగా బేబీ, మంచిగా బేబీ, అది కూడా నా మాట వింటాడు బాబు. అంటే ఏం చెప్పినా కూడా అది టాక్ టు బేబీ వల్లే ఆయన నా మాట వింటాడేమో అని నేను. పాప కూడా అంతే మేడం, నా మాట వింటావు కదా నాన్న అంటే పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది నా దగ్గర వచ్చేసి బాగా వింటది మాట. నా మంచి తల్లి అని చెప్తా ఉంటది నాకు. పాప చెప్తది. మా బాబు వచ్చి కొంచెం షై ఫీలింగ్ ఎక్కువ, పాప ఎక్కువగా ఇంకా చాలా ఎక్కువ, చాలా అటాచ్మెంట్ పాప ఇంకా. కానీ 3 months నేను ఇక్కడే అడ్మిట్ అయిపోయాను మేడం దగ్గర. 7th month వచ్చింది నాకు, కొంచెం ఇది అయింది, ప్రాబ్లం వచ్చింది 7th month లో. మేడం వచ్చి నేను చెప్పేశాను మేడంకు, నాకేమొద్దు, బాబుకి చేసేయండి ఆపరేషన్, నాకు బాబు ముఖ్యము, బాబుకి చేయండి నాకు అని చెప్పేస్తే, నీకు ఎందుకు, నేను ఉన్నాను కదా అని మేడం అప్పటికప్పుడే ఆపరేషన్ చేసి నాకు 3 months తర్వాత అప్పుడు డెలివరీ చేస్తాను అని చెప్పేశారు. బాబు అంతా బాగున్నాడు లోపల, ఎందుకు టెన్షన్ తీసుకోవడం, నీకు నార్మలే అవుద్ది, ఏం టెన్షన్ తీసుకోవా. కానీ మేడం ఎంత చాలా ఇది చేశారు నాకు, డైలీ వచ్చి నాకు హోప్స్ ఇచ్చేవారు. అంటే తను అంతే ద్వారం కొంచెం ఓపెన్ అయింది, అందుకని 3 months హాస్పిటల్లో ఉండి బెడ్ రెస్ట్ లో ఉండిపోయింది. సో అందుకని రోజు వచ్చి చూసి ఆ బేబీతో నేను కూడా మాట్లాడేది, నేను మాట్లాడితే కూడా బేబీ రెస్పాండ్ అయ్యేది. అట్లా తనకి ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా ఎక్కువ యాంగ్జైటీ ఉండేది, వాళ్ళకి ఈమెంటే ఇష్టం, ఒకటే కూతురు. సో ఆ కేవలం టాక్ టు బేబీ వల్ల ఆమె బాగుండింది. అది ఒకటి నేను మర్చిపోలేను. చాలా ఇంపార్టెంట్. ధైర్యం చెప్పే వాళ్ళు ఉండాలి. వాళ్ళ పేరెంట్స్ కి కూడా భయం, ఈమె ఎట్లా ఉంటుందో ఏముంటుందో, కానీ ఇక్కడ ఉంటే వాళ్ళు బాగున్నారు. తర్వాత ఇంకోటి, ఈ అమ్మాయి వీక్ అనేది వాళ్ళకి ఒక ఇది, అందులో రెస్ట్ లో ఉంటుంది, ఎట్లా ఉంటుందో చేసుకోగలుగుతుందో లేదో, సో అని చెప్పేసేసి, సో అది కూడా అంటే వాళ్ళ యాంగ్జైటీలో వాళ్ళు అట్లా అంటారు. తర్వాత ఆమెకి చెప్పి, చూడు బేబీ వెయిట్ బాగుంది, ఈమె హీమోగ్లోబిన్ బాగుంది, అవి అన్ని బాగుంది, కాబట్టి నువ్వు వీక్ కాదు, నువ్వు బాగానే ఉన్నావు అనంతా చెప్పిన తర్వాత ఆమె బాగా హ్యాపీగా ఫీల్ అయింది. అంటే నేను కొన్నిసార్లు వాళ్ళు తనకి ఈ దోశ అంతా ఇష్టం చెప్తుంది, నేను లాస్ట్ లో తీసుకుంటాను దోశ, డెలివరీకి ముందు తీసుకుంటాను. డెలివరీ అప్పుడు మేడం చెప్పేశారు, నీకు చికెన్, మటన్, బిర్యానీ ఏమేమి కావాలని అన్ని మేడం అంతా చెప్పేశారు. అప్పటికప్పుడే హోటల్ నుంచి అన్ని వచ్చేసి తినిన తర్వాత డెలివరీకి వెళ్ళాను నేను. మళ్ళీ ఏం తినకూడదు కదా, అంటే పర్వాలేదు నువ్వు తిను అన్నా కూడా తనకి, అంటే ఆ బేబీ పట్ల కొంతమందికి ఎంత ఉంటుంది, లేదా 4 కూరగాయల తర్వాత ఇంకోటి కూడా నేను అదే ఫస్ట్ టైం నేను చూడడం, అంటే తల్లి ఇన్స్టింక్ట్ ఎట్లా ఉంటదని, కొబ్బరి నూనె పూసుకునేది బేబీకి చల్లగా ఉండాలి అనేసి, వేడి అవ్వకూడదు డైలీ. అంటే ఒక్కొక్క చిన్న విషయం కూడా ఎంత బాగా బేబీ గురించి ఆలోచించి, అంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం నేను ఏం గమనించినాను, ఫస్ట్ వచ్చినప్పుడు ఇంత టెన్షన్ అనేది మెల్లమెల్లగా తగ్గిపోయింది, ఈమెకి తగ్గింది, వాళ్ళ పేరెంట్స్ కి తగ్గింది అని టాక్ టు బేబీ చేసి ఆ బేబీ మూవ్మెంట్ రెస్పాన్స్ తను మాట్లాడడం, బేబీ రెస్పాండ్ ఇవ్వడం, మూవ్ అవ్వడం మనకు కూడా ఒకసారి కనిపిస్తుంది. సో అదంతా చూసినప్పుడు అంటే ఆ బిడ్డకి నేను చేస్తున్నాను, ఆ బిడ్డ నన్ను అర్థం చేసుకుంటుంది అనే ఫీలింగ్ గానీ వచ్చినప్పుడు మనకి ఎక్కడ లేని ధైర్యం, ఆ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. సో ఫైజాది బాగా ఫస్ట్ డెలివరీ, సెకండ్ డెలివరీ ఆమె చెప్పేసి నాకు స్టిచ్ అదేమది అన్ని బాగా తీసుకొని తిరిగి బాగా ఆ కాన్ఫిడెన్స్ వచ్చేసి సెకండ్ డెలివరీకి అన్ని తినేసాను, అసలు ఏం లేదు, డైట్ లో ఏం లేదు. సో ఇది టాక్ టు బేబీలో ఇంకొక అది ఏం చూస్తామంటే, ఫస్ట్ టైం మనం టాక్ టు బేబీ చేస్తాము, బేబీ మూమెంట్ కూడా ఇస్తుంది, మనకి బాగా అనిపిస్తుంది, ఒక రవ కాన్ఫిడెన్స్ కూడా ఉంటది. కానీ పెరిగేటప్పుడు ఆ బేబీ మనం ఏమేమి అనుకుంటామో అట్లానే ఉండడం చూసి కాన్ఫిడెన్స్ ఎక్కువ అవుతుంది. సెకండ్ టైం ఎక్కువగా టాక్ టు బేబీ అదే పనిగా కూర్చొని చేయలేము, ఎందుకంటే ఫస్ట్ బేబీతో మనం బిజీగా ఉంటాం. ఊరికే ఒక మాట అప్పుడప్పుడు అనుకుంటాం, ఫస్ట్ బిడ్డలాగా ఉండు, లేదంటే ఇట్లా. ఒక్కొక్కసారి మనం గమనించి ఫస్ట్ బిడ్డలో ఇది ఇట్లా ఉండకూడదు, ఇట్లా ఉండాలి,
అట్లా ఏదో కొంచెం చెప్పుకుంటాము. సెకండ్ బేబీలో డాక్టర్ బేబీ ఎఫెక్ట్ ఇంకా బాగుంటుంది, చాలా ఎక్కువ. ఫస్ట్ బేబీ కన్నా సెకండ్ బేబీలో వచ్చి చూడు నాన్న అన్న ఇలా అంటే ఆయనకి చూసి ఈమె వచ్చి కొంచెం నేను అలా చేయకూడదు, నేను ఇంకా అటాచ్ గా ఉండాలి అంటే ఉంటది కదా కొంచెం పొసెసివ్నెస్ చెప్తారు కదా, అలాగా అన్న కన్నా నేను ఎక్కువగా అటాచ్మెంట్ అయిపోవాలి అమ్మకి, అన్న కన్నా నేను బాగా దగ్గర ఉండాలి అని తను ఎక్కువగా నా దగ్గర వచ్చేస్తుంది పరిగెత్తుకుండా. అమ్మ ఆయన వస్తా ఉంటాడు, ఈమె వచ్చేస్తుంది నా దగ్గర ఫస్ట్, అమ్మ నేను అమ్మ అని వచ్చేస్తుంది. తొందరగా మాట వింటాడు. నా అన్న కన్నా నువ్వు ఫస్ట్ తినేయాలంటే గమ్ముగా కూర్చొనేసి నా దగ్గర నేను తినేస్తానమ్మా అని నీ మాట వింటానని ఎక్కువగా ఏదైనా. ఫస్ట్ బాబు తినడం కొంచెం కష్టం, ఎందుకంటే నేను అట్లా నేను వెజిటేరియన్ లో ఉండేదాన్ని కదా, నేను అలా అనుకుంటాను, నా ప్రాబ్లమే అది అనుకుంటాను. కొంచెం అన్నం దగ్గర కొంచెము, పాప అలా ఏం లేదు, గమ్ముగా ఉంటది. తనకు చూసి తను కొంచెం ఇది చేసుకోండి. కానీ టాక్ టు బేబీ మాత్రం చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో, నాకు అది అర్థమైంది. చాలా హెల్ప్ఫుల్ అవుద్ది మీకే లైఫ్ లో. ఓకే థ్యాంక్స్. ఇంకా ఏమైనా నీకు గుర్తుందా ఇట్లా టాక్ టు బేబీ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అనుకొని ఇప్పుడు ఫస్ట్ నేను మేడం చెప్పేశారు, నువ్వు అలా టెన్షన్ పెట్టుకుంటే మాత్రం నీకు మేము ఏం హెల్ప్ చేయలేము, మళ్ళీ అబార్షన్ అవుద్ది, నువ్వు అంతా వదిలే, జస్ట్ టాక్ టు బేబీ చెయ్యి, హోప్ పెట్టు. టెన్షన్ తీసుకుంటే బాబు పైన పెడుతుంది, బాబు పైన టెన్షన్ వస్తే మళ్ళీ నీకు మళ్ళీ అవుద్ది. మేము ఇంకా ఏం చెప్పలేము, మా చేతిలో అయితే ఏం లేదు, మేము మంచి మెడిసిన్స్ అయితే చెప్పలేము. నేను అందరితో అదే చెప్తాను, ఆండాల్ మేడం చెయ్యి మెడిసిన్స్ ఇస్తే బాబు మాత్రం పాపు చాలా షార్ప్ గా ఉంటారు అంటే మాకే ఇస్తారు, అది ఎంత అయినా కూడా మాకే కదా వస్తుంది, అదే చెప్పుకుంటాను నేను, మాకే బలం వస్తుంది. డెలివరీ అయినా కూడా అంత వీక్నెస్ ఏం ఉండదు, మంచి బలం, మంచి చాలా మెడిసిన్స్ ఇస్తారు మేడం. అది మాత్రం చెప్తాను నేను అందరికి. పిల్లలు మాత్రం చాలా షార్ప్ గా ఉంటారు మేడం దగ్గర పుట్టిన వాళ్ళందరూ. అది చాలా యాక్టివ్నెస్ కూడా మేడం. పాపకి 1.5 year కి ఫీవర్ వచ్చింది, అందరూ ఫీవర్ అంటారు. అవును ఫీవర్ అంటే అలా కనిపించడం లేదే, అంటే నార్మల్ గా యాక్టివ్నెస్ గా ఆమె పరిగెత్తుంటూనే ఉంది. నార్మల్ గా ఫీవర్ అంటే వీక్నెస్ పడిపోవడం అలా ఏం కాకుండా నార్మల్ గా ఫ్రీగానే, మాకు కూడా కష్టం ఉండదు, వాళ్ళు కూడా యాక్టివ్ గానే ఉంటారు. స్పెసిఫిక్ గా నువ్వు అనుకున్నావా రెండో పాప అప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బాబు కంటే ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలి, నీకేం భయం లేదు అంటే నేను బైక్ లో కూడా వెళ్ళిపోయేదాన్ని, అసలు నార్మల్ గా ఉండేదాన్ని. ఫస్ట్ టైం ఎంత టెన్షన్ లో ఉన్నాను మేడం, అంత సెకండ్ టైం నాకు బాగా వచ్చేసింది, నాకేం కాదు నేను ఫ్రీగా ఉండొచ్చు అని నార్మల్ గా వెళ్ళిపోయేదాన్ని, ఎక్కడైనా నార్మల్ గా ఉండేదాన్ని. సరే ఓకే మా, చాలా థ్యాంక్స్ ఎక్స్పీరియన్స్ షేరింగ్. Okay, ma. God bless you.